మనందరి దైనందిన జీవితాల్లో మర్చిపోలేని అతి ప్రాముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. బాధపడిన సంఘటనలు, బహు దిగులు పడిపోయిన సంఘటనలు, సమాజంలో ఏమాత్రం తలెత్తుకోలేని పరిస్థితులు, ఇలాంటివి చాలా ఉంటాయి. వాటికి మించి, వాటన్నింటికి భిన్నంగా, వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా మరణద్వారం వరకు వెళ్ళిపోయి ఉంటాం మనం చాలాసార్లు కాదు, కొన్ని సందర్భాలు. నా జీవితంలో కూడా బాగా గుర్తుండిపోయేటట్లుగా ఒక 3 సంఘటనలు. ఒకటి, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఉంటుంది నాది. దాని వెనక నేను రాసి పెట్టుకున్నాను కూడా అప్పుడే, చిన్నప్పుడే. మా ఇంట్లో బావి నుయ్యి ఉండేది. నీళ్లు చేదే క్రమంలో కాలు జారి బావిలో పడిపోయాను. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. కనీసం 50 అడుగులు లోతుంటుంది మా బావి. ఇక అక్కడి నుంచి ఒక 20 అడుగులు నీళ్లు ఉంటాయి. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను లోనికి. చిన్నప్పుడు వీలైతే రేపు చూపెడతాను ఆ ఫోటో వెనక రాసుకున్న మాటలు కూడా. ఆ తర్వాత నాకు బాగా గుర్తుండి 2001 నవంబర్ 30 ఇదే రోజు. 2001 నవంబర్ 30 శుక్రవారం సాయంకాలం 4 గంటలప్పుడు గుంటూరులో బయలుదేరాం. తెనాలి దాటాం, వేమూరు దాటాం, దోనేపూడి దాటాం, పెద్దపూడి. డ్రైవర్ని ప్రక్కన కూర్చోమని నేను కూర్చున్నాను. 90 కిలోమీటర్ల స్పీడ్లో స్వరాజ్ మజ్దా తోలుతున్నాను. ఇట్లాగే మేఘాలు బట్టి సన్నటి తుంపర్లు వర్షం పడుతుంది. సింగిల్ రోడ్, అది చిన్న రోడ్డు. వ్యాను ఒక చక్రం కిందకి దిగి మరలా పైకి ఎక్కిద్దాం అనుకునేసరికి జారిపోయింది. పక్కనే ఉన్న ఒక తాడి చెట్టు తిన్నగా వెళ్ళి దానికి గుద్దేశాను. వాస్తవంగా నేనున్న స్పీడ్కి తిన్నగా వెళ్ళి గుద్దుకుంటే చచ్చూరుకునేవాడిని. కానీ ఈ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ తాడి చెట్టుకు ముందు ఓ పెద్ద గొయ్యి తీసి పెట్టున్నారు స్తంభం బాతడానికి. ఈ వ్యాను ఆ గోతులో పడి లెగిసి తాడి చెట్టును గుద్దుకోవడం ఇలా ముందుకు తగిలింటే ఈ తల పగిలిపోయిండేది. గుద్దుకోవడం మెడ వెనక్కి విరిగింది. విరగడం ఈ మెడ విరిగిపోయింది. ఒక్కసారి గుద్దుకోవడం కదా, నడుములు చచ్చుపడిపోయినాయి. ఇక్కడ డిస్లొకేట్ అయిపోయింది, మోకాళ్ళ దగ్గర డిస్లొకేట్ అయిపోయింది, మడిమి దగ్గర డిస్లొకేట్ అయిపోయింది. లోపల ఇరుక్కున్నాను. రక్తం గడ్డలుగా గాజు పెంకులు, చేతులు బద్దలుగా చీలిపోయాయి. ఇరుక్కున్నాను లోపల. వ్యాన్లో అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు కనిపించట్లేదు. రక్తం గడ్డలుగా అతుక్కుపోయింది గాజు పెంకులు. రక్షించండి అని కేకలేస్తున్నాను. ఎక్కడో దూరంగా వినబడుతున్నాయి. కింద నుంచి మంటలు వస్తున్నాయి. కాసేపట్లో మీరు తగలబడిపోతారు, మేము రాము అని. అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళే. అరటి తోటల్లో పనిచేసుకునేవాళ్ళు,
వచ్చి వ్యానికి మొత్తం మీద ఒక గంట సేపు శత ప్రయత్నాలు చేసి మొత్తం మీద లాగారు. అప్పటికే ఈ రేకులు ఇనుములు అన్నీ కడుపులో గుచ్చుకుపోయినాయి అన్నీ. గంట తర్వాత తీశారు. ఈలోగా వేరంకిలాకు ఉయ్యూరు పాస్టర్ గారు మోజస్ గారు పెద్దలంక అనే ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళితే ఆ ఊరు వెళ్ళిపోతాం. ఆ పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు, లేపారు పైకి, వేరే వ్యాన్లో వేసి గుంటూరు తీసుకొస్తున్నారు. ఇంకా వాళ్ళంతా రక్తశక్తం, గడ్డలుగా రక్తం. వ్యాన్లో అడ్డంగా కూర్చోబెట్టారు. ఎలాగూ చచ్చిపోతాను కదా అని నాకు తెలిసిపోతుంది, ఒక్కసారిగా అంత రక్తం పోతే చచ్చిపోతారు కదా. ఓ ప్రక్కన మెడ విరిగిపోయింది, కదిలిపోతుంది, గట్టిగా పట్టుకున్నాను, ఎలాగూ చచ్చిపోతాను అని ఈ మడిమ, మోకాలు, ఈ తుంటి, తొడ నేనే గట్టిగా మెలిదిప్పేసుకున్నాను. వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని, ప్రభువా ఈ బిడ్డని కఠినంగా శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించద్దయ్యా, కఠినంగా శిక్షిస్తే శిక్షించేవి కానీ మరణానికి అప్పగించద్దయ్యా. అప్పుడు నా వయసు ఎంత? 28 ఏళ్ల వయసు నాకు అప్పుడు. 2001, 28 ఇయర్స్ ఓన్లీ. మొత్తం మీద గుంటూరు తీసుకొచ్చి పడుకోబెట్టారు. మేరక్క, రమేష్ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళి పడుకోబెట్టారు, నాకు తెలీదు. ఇంక మేరక్క బట్టలన్నీ తీసేసి ప్యాంట్ ఇక్కడి వరకు కట్ చేసేసి వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ మిగిలిన మాంసం అంతా కట్ చేసి పడేసి ప్రార్థన చేసిన కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి, శుక్రవారం సాయంకాలం, శుక్రవారం అంతా కోమాలో ఉన్నాను, శనివారం అంతా కోమాలోనే ఉన్నాను, ఆదివారం అంతా కోమాలోనే ఉన్నాను. మందిరంలో, హాస్పిటల్లో కాదు. ఇక సోమవారం సేవకుల సదస్సులో యేసన్ గారు చెప్పారు, ఇట్లాగ యాక్సిడెంట్ అయింది, 3 రోజుల నుంచి కోమాలో ఉన్నాడు, ప్రార్థన చేయండి. ఆ ముందు ఆదివారమే నేను వాక్యం చెప్పాను. నవంబర్ 25వ తారీఖున వాక్యం చెప్పాను. నా చావు మూలమునైనా బ్రతుకు మూలమైనా దేవుని నామానికి మహిమ కలగాలని మహిమను గురించి చెప్పాను. ఆ వాక్యం చెప్తూ ఇశ్రాయేలీలు క్రొత్త టెక్నాలజీని కనిపెట్టారు. కోమాలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క మెదడుని స్కాన్ చేసి ఆ మెదడుని బాగా పరీక్షించి వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా హెడ్ఫోన్లో గనక పెడితే వాళ్ళు మరల బతుకుతారు. అది ఎవరో రమేష్ మొత్తం మీద వీళ్ళు ఎవరో గుర్తుపెట్టుకొని మేరక్క చెప్పిందంట. వాస్తవంగా మ్యూజిక్ అంటే ఇష్టం అని అందరూ అంటారు, కానీ మేరక్క ఏం చేసిందంటే యేసన్ గారి ప్రసంగాన్ని ఒకటి పెట్టి నాకు ఆ హెడ్ఫోన్లు పెట్టారంట. సోమవారం అంతా ఎప్పుడైతే ఆయన మాటలు వింటా ఉన్నానో, అంటే ఇష్టమైన వ్యక్తి కదా, ఆ మాటలు వింటా ఉన్నానో, ఇక సోమవారం నిదానంగా చేతులు కాళ్ళు కదపడం, కళ్ళల్లోంచి నీళ్లు కారుతా ఉన్నాయి. రోజంతా బ్రతికి నాకు బాగా గుర్తున్న సంఘటన అది. ప్రభు తప్పించి మరలా అంతటి ప్రాణాంతకమైన పరిస్థితి 20 ఏళ్ల తర్వాత 2021 మే నెల తెల్లవారితే నా పుట్టినరోజు. అప్పటికే సిస్టర్లకి, బ్రదర్లకి
అందరికీ ఒక 30 మందికి పైగా అందరికీ కరోనాని. నాకు కూడా ఉంది లేదు అన్నట్లుగా నటించారు. ఇక ఆఖరికి ఆ ముందు రోజు టెస్ట్ చేస్తే పాజిటివ్. చేసేది లేదుగా. ఇంకా అది ఇంకా పై ప్రాణం పైనే పోతుంది. చెప్పాను మీకు చాలాసార్లు. 22వ తారీఖు రాత్రి 11:30 బ్లడ్ తీస్తున్నారు కింద. బాప్తిసాల తొట్టి దగ్గర భోంచేస్తారు చూడండి, దూర ప్రాంతం నుంచి వచ్చిన అక్కడ బయట తీస్తూ ఉన్నారు. ఆడు గుచ్చి 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 బెజ్జాలు పెట్టేశాడు. బెజ్జాలు పెట్టి చెయ్యి ఇట్లా ఉంది, ఈ చేతికి తీస్తున్నట్టున్నాడు. ఈ చేతిలో రక్తం పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది. రక్తం ఎంత పోతా ఉందో అంత పై ప్రాణం పైనే పోతా ఉంది. 11:30 నేను దండం పెట్టేశాను. వదిలేసేయండి, బ్రతికితే బ్రతికినట్టు, తెల్లవారి వరకు బ్రతికుంటే బ్రతికున్నట్లని గదిలోకి వెళ్ళాను. పిల్లలందరూ కాళ్ళు 2 పైకి ఎత్తి పెట్టుకున్నారు, పట్టారు. మొత్తం మీద కొంచెం ప్రాణం వచ్చింది. ఇక అక్క, సిస్టర్లు, బ్రదర్స్ అందరు గదిలోకి వచ్చి ఇక ఆఖరి ప్రార్థన, నా జీవితంలో అదే ఆఖరి ప్రార్థన అనుకున్నాను. 11:50 దాటుతూ ఉంది. ఇంకో 10 నిమిషాలు బ్రతుకుంటే ఇంకొక సంవత్సరం, కొత్త సంవత్సరం పెట్టినట్టు. ఇక అందరు బయటికి వెళ్ళిపోయి పడుకున్నాను. ఇక తెల్లవారుజామున బ్రతుకున్నానో లేదో కూడా తెలియదు, కానీ తెల్లవారు ఆదివారం పైగా దేవుని మహాకృప. అందరికంటే ముందే లేచి నేను బయట స్తుతి చెల్లిస్తూ వాకింగ్ చేస్తాను. హల్లెలూయా. ఈ 3 సంఘటనలు మర్చిపోలేని సంఘటనలు. అప్పుడు అనిపించింది, స్తుతి పాడుటకే ప్రభు నన్ను బ్రతికించాడు. 118వ కీర్తన, ఇవాళ వర్తమానం అదే. 118వ కీర్తన 16 అక్కర్లేదు, మొదట 18 చదివి తర్వాత 17కి వెళదాం. 118:18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. 17 నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదు. హల్లెలూయా. 19వ వాక్యం, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. మనమందరం కలిసి స్తుతి పాడుటకే నన్ను బ్రతికించిన జీవనదాతవు. అందరు లేచి నిలబడిన వారమై చక్కగా తలంచండి. మన దైనందిన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో 1-2-3 సార్లు గుర్తించదగినట్లుగా మరణద్వారం వరకు వెళ్ళిపోయాం. కానీ జీవప్రదాత అయిన ప్రభు మనల్ని లేవనెత్తాడు.